హాయ్ ఫ్రెండ్స్. నేను మీ అన్పాల్. మీరు చూస్తున్నారు బ్లెస్ యూ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మనం పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఫస్ట్ లిస్ట్‌లోని ఎందుకు అందరూ రిజెక్ట్ అవుతారో చాలా అంటే చాలా మంది రిజెక్ట్ అయితే అయిపోతున్నారు. ఇంకా అదే విధంగా పోస్ట్ ఆఫీస్ సంబంధించి సెకండ్ లిస్ట్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఆ సెకండ్ లిస్ట్‌కి సంబంధించి మనకి అఫీషియల్‌గా డేట్ కూడా మనకైతే రాబోతుంది ఫ్రెండ్స్. సో ఆ డేట్ ఏంటి? ఏ రోజైతే మనకి 100% ఛాన్స్ అయితే ఉంది మనకి ఏదైతే పోస్ట్ ఆఫీస్ సంబంధించి రిజల్ట్ వచ్చిందో. ఇంకా అదే విధంగా ఈ కోర్టు కేస్‌కి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే జరుగుతుంది. సో ఆ కోర్టు కేస్‌కి సంబంధించి స్టాటస్ కూడా మనమైతే ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాము. సో ఇంకోసారి ఈ పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఈ రోజు వరకు కూడా వచ్చిన ప్రతి లేటెస్ట్ అప్డేట్‌ని కూడా మీకైతే ఈ వీడియోలో అయితే కవర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో ఇక మన టాపిక్‌లో గాని వెళ్ళినట్లయితే మనకి పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఫస్ట్ లిస్ట్‌కి అయితే చాలా మంది రిజెక్ట్ అయితే అవుతున్నారు ఫ్రెండ్స్. సో ఆ ఫస్ట్ లిస్ట్‌లో ఎందుకు రిజెక్ట్ అవుతున్నారు? ఏంటి రీజన్ అని చెప్పేసి మనకి చాలా మంది అయితే క్వెషన్ అయితే చేయడం జరుగుతుంది. సో అలా ఎందుకు రిజెక్ట్ అవుతున్నారు అని మనం గాని చూసుకున్నట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ దగ్గరైతే చాలా మంది అయితే రిజెక్ట్ అయితే అయిపోతున్నారు ఫ్రెండ్స్. సో మనకి సింపుల్‌గా ఏదైతే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుందో, ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే చాలా మందికి మిస్టేక్స్ అయితే ఉంటున్నాయి. సో మిస్టేక్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే మీకు పేరు కానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్‌లో క్యాస్ట్ కానివ్వండి, లేకపోతే ఇతర మార్క్స్ కానివ్వండి, ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే చాలా అంటే చాలా మందికి ఆ మిస్టేక్స్ వల్ల వాళ్ళైతే పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే రిజెక్ట్ అయితే చేసేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ఆ రిజెక్ట్ అయిన వారికి అదే విధంగా ఈ రిజెక్ట్ కాకుండా అంటే ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ లేదో రిజెక్ట్ అయిపోతారో వాళ్ళందరూ కూడా సెకండ్ లిస్ట్‌లో అయితే వాళ్ళ పేరైతే ఉండబోతుంది ఫ్రెండ్స్. సో సింపుల్‌గా వాళ్ళందరూ కూడా సెకండ్ లిస్ట్‌లో చెక్ అయితే చేసుకోవచ్చు. వాళ్ళ సెకండ్ లిస్ట్‌కి ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఆ సెకండ్ లిస్ట్‌లోని ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరి పేర్లతో వస్తాయి. సో ఇక ఇదే విధంగా మనం గాని చూసుకున్నట్లయితే మనం మెయిన్ ఇంకా నెక్స్ట్ టాపిక్స్‌కొని చూసుకున్నట్లయితే మనకి కట్ ఆఫ్ అయితే తగ్గించబోతుంది ఫస్ట్ కోర్టు కేస్ వల్ల. ఎప్పుడైతే కోర్టు కేస్ అయితే వెళ్తుందో, ఈ కోర్టు కేస్‌లో గాని ఒకవేళ వాళ్ళు గాని గెలిచినట్లయితే ఎవరైతే ఈ 72 మంది గాని, 76 మంది గానివ్వండి కోర్టు కేస్ ఏదైతే ఏసారో, సో వాళ్ళు గాని ఒకవేళ కోర్టు కేస్ గాని గెలిచినట్లయితే మనకి కట్ ఆఫ్ అయితే తగ్గిస్తారు ఫ్రెండ్స్. సో కట్ ఆఫ్ తగ్గించి మనకైతే మాత్రం పోస్ట్ ఆఫీస్‌లోని జాబ్స్ అనేవి కూడా మనకి సింపుల్‌గా ఏదైతే ఇయర్ ఉందో, ఆ ఇయర్‌ని ఫస్ట్‌గా బేస్ చేసుకొని మనకి జాబ్స్ అయితే ఇస్తారు. సో దీనివల్ల ఏంటంటే, మీకు ఒకవేళ 600కి 400 మార్కులొచ్చినా, 80% వచ్చినా, 60% వచ్చినా, ఎంతొచ్చినా సరే మీకైతే జాబ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో సింపుల్‌గా మీరైతే ఆ జాబ్ అయితే పొందుకోగలరు. ఎందుకంటే మీకు కట్ ఆఫ్ అయితే తగ్గిస్తది కాబట్టి, కేవలం కరోనా బ్యాచ్ వాళ్ళకే కాకుండా మీకైతే మిగతా వాళ్ళకి కూడా జాబ్స్ అయితే వచ్చేయడానికి చూడొచ్చు. అంటే ఎక్కువ మార్కులొచ్చిన స్టూడెంట్స్ ప్రెజెంట్ ఎవరెవరైతే ఎక్కువ బ్యాచ్ వచ్చిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళనే కాకుండా మిగతా వాళ్ళకి కూడా జాబ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంకా అదే విధంగా నెక్స్ట్ గాని చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ 35% వచ్చిన వాళ్ళకి కూడా జాబ్స్ అయితే వస్తున్నాయని చెప్పి మనకి న్యూస్ అయితే ఉంది. సో ఏంటి అని అనుకున్నట్లయితే మనకి పోస్ట్ ఆఫీస్‌కి డిపార్ట్మెంట్‌కి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్‌కి అయితే వెళ్తాము. సో ఇది మరి మనకి పోస్ట్ ఆఫీస్ సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్ ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి మణిపూర్‌కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయింది. సో ఆ నోటిఫికేషన్‌కి మీకు అప్లై అయితే చేసుకోవచ్చు. సో అప్లై చేసుకున్న వాళ్ళకైతే మీకు జాబ్ అయితే వస్తుంది. సో ఏంటంటే మనకైతే మాత్రం ఇక్కడ అంటే ఏదైతే మనకి విశాఖపట్నం అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఉన్న కాంపిటీషన్ కాకుండా మణిపూర్‌లో వచ్చేసరికి మనకైతే లో కాంపిటీషనే ఉంటుంది. సో సింపుల్‌గా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉంటాయి. 40% గాని, 50% కానివ్వండి. ఇదే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి 30, 40 వచ్చినా అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మిగతా వాళ్ళకి ఒక 50 అలా వచ్చినా సరే మనకి జాబ్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒక 80% గాని మీకు గాని ఉన్నట్లయితే ఖచ్చితంగా జాబ్ అయితే మణిపూర్ డివిజన్‌లో అయితే వస్తుంది. సో దీనికైతే మీరు అందరూ అప్లై అయితే చేసుకోండి. సో సింపుల్‌గా దీనికైతే మీరు సింపుల్‌గా మళ్ళీ రిజిస్టర్ అయితే అవ్వాలి. సో రిజిస్టర్ ఎలా అవ్వాలి అని మనం చూసుకుంటే ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా! ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ అయితే చేయండి. రిజిస్టర్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే అప్లై జీడీఎస్ స్పెషల్ సైకిల్ అని చెప్పి అయితే వస్తుంది. సో అంటే అది పాత నోటిఫికేషన్ ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేశారు మణిపూర్‌కి సంబంధించి. దానికైతే మీరు క్లిక్ అయితే చేసి సింపుల్‌గా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మీరు ఇలా అప్లై చేసుకుంటే మాత్రం మీకు ఈజీగా అయితే ఉంటుంది. ఇంకా అదే విధంగా దానికి రిజిస్టర్ అయ్యాలి. ఫస్ట్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు అప్లై చేసుకోవడానికైతే ఉంటుంది. ఫస్ట్ రిజిస్టర్ అవ్వండి. అప్లై చేసుకోండి. ఏ విధంగా అయితే మీకు పాత పోస్ట్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో అంటే మీకు గత వచ్చిన ఫస్ట్ నోటిఫికేషన్‌లో ఎలాగైతే మీరు అప్లై చేసుకున్నారో దానికి సేమ్ అదే ప్రొసీజర్‌లో మీకు ఈ మణిపూర్ డివిజన్ కూడా అప్లై అయితే చేసుకోవాలి. సో మణిపూర్ డివిజన్‌కి సంబంధించి అంటే చెప్పాను కదా 35-80% ఉన్నా సరే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి సో ఆ నోటిఫికేషన్‌కి సంబంధించి నోటిఫికేషన్‌కి సంబంధించి వీడియో కూడా చేశాను. డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేశాను. అది చివరిలోని మనకి ఐకార్డ్స్‌లో కూడా ఉంటుంది. ఇదే టైమ్ స్టాంప్‌లోని మీకు అదే విధంగా మీకు లాస్ట్‌లో ఎండ్ స్క్రీన్‌లో చేస్తాను ఫ్రెండ్స్. సింపుల్‌గా ఆ వీడియో ఎలాగ ఉంటుందో మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూసారు కదా మనకి పోస్ట్ ఆఫీస్‌కి సంబంధించి ఇది మణిపూర్ డివిజన్‌కి సెకండ్ నోటిఫికేషన్ అని చెప్పి మనకి మణిపూర్ డివిజన్ నుంచి అయితే వచ్చింది కాబట్టి సో దాన్ని కూడా అప్లై చేసుకోండి. సో మీకు ఇదే ఛానెల్‌లో మీకు ఈజీగా కనిపిస్తుంది. సో దానికి సంబంధించి కూడా మీకైతే మాత్రం ఫుల్ వీడియో చేసి పెట్టాను. ఆ నోటిఫికేషన్‌కి ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి ఎలిజిబిలిటీ, ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి. మణిపూర్ డివిజన్‌కి సంబంధించి కూడా పెట్టాను. నాకైతే తక్కువ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. మనకి ఏపీ, తెలంగాణ స్టేట్ లాగైతే ఉండదు. సో చాలా సింపుల్‌గా అయితే ఉంటుంది. మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
ఇక ఈ పోస్ట్ ఆఫీస్ సంబంధించి సెకండ్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని చాలా మంది క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. సో, ఎప్పుడు మనకి సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వబోతుంది పోస్ట్ ఆఫీస్ సంబంధించి అని చెప్పేసి. సో, మనకున్న అప్డేట్స్ ప్రకారంగా అయితే మాత్రం మనకి 100% కూడా మనకి ఈ నెల అంటే సెప్టెంబర్ 18వ తారీఖు లోపైతే వచ్చేస్తుంది. సో, కొన్ని న్యూస్ ప్రకారంగా అయితే మనకి 10థ్ అయితే అంటున్నారు. కాకపోతే మనకి ఖచ్చితంగా కూడా సెప్టెంబర్ 18వ తారీఖు లేకపోతే అంతకన్నా లోపైతే మాత్రం సెకండ్ లిస్ట్ అయితే వచ్చేస్తుంది. సో, సెకండ్ లిస్ట్ వచ్చినప్పుడు కూడా మీరు సింపుల్‌గా ఎలా చెక్ చేసుకోగలుగుతారు అంటున్నారు. సో, ఈ వెబ్‌సైట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అని చెప్పేసి. సో, దాని మీద క్లిక్ అయితే చేయండి. మీరు ఎప్పుడైనా క్లిక్ చేస్తే మీకు ఇలా వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. లేకపోతే మీరైనా గూగుల్‌లోకొచ్చి అంటే మీరు సింపుల్‌గా గూగుల్‌లోకి అయితే రండి. గూగుల్‌లోకొచ్చి పోస్ట్ ఆఫీస్ 2024 రిక్రూట్‌మెంట్‌ని మీకు వచ్చిన ఫస్ట్ వెబ్‌సైట్ ఏదైతే ఉంటుందో, ఆ ఫస్ట్ వెబ్‌సైట్ మీద క్లిక్ అయితే చేయండి. సో, ఈ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలాగైతే ఓపెన్ అవుతుంది కాబట్టి సో, ఫస్ట్ లిస్ట్ చెక్ చేసినారు కదా! మీరు క్లిక్ చేసినంటే ఫస్ట్ లిస్ట్ ఎలా చెక్ చేసుకున్నారు? అదే విధంగా మీకు ఇక్కడ సింపుల్‌గా ఇక్కడ పైకెళ్తే నేను ఏపీకి అయితే చూపిస్తున్నాను. తెలంగాణ వాళ్ళకన్నా కిందన సేమ్ అయితే ఉంటుంది. సింపుల్‌గా ప్లస్ అయితే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన వెంటనే లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పి అయితే వచ్చింది. సో, అదే విధంగా ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ సెకండ్ లిస్ట్ అంటే సెకండ్ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అని చెప్పేసి అయితే వస్తుంది. సో, దాని మీద క్లిక్ చేస్తే మీకు సెకండ్ లిస్ట్‌లో ఎవరు సెలెక్ట్ అయ్యారని చెప్పేసి క్లియర్‌గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో, ఆ విధంగా మీరు సింపుల్‌గా ఎవరెవరైతే సెకండ్ లిస్ట్‌కి సెలెక్ట్ అయిపోయారో వాళ్ళందరూ కూడా సెకండ్ లిస్ట్ అయితే చెక్ అయితే చేసుకోవచ్చు. ఇంకా అదే విధంగా ఎవరెవరైతే దీనికైతే చెప్పాను కదా! మణిపూర్‌కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సింపుల్‌గా ఇదే ఫార్మాట్‌లోకెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు. సో, మరి ఆ కోర్ట్ కేస్‌కి సంబంధించి మనం అప్డేట్ గాని చూసుకున్నట్లయితే, ప్రెజెంట్ అయితే మనకి కోర్ట్ కేస్ అయితే నడుస్తుంది ఫ్రెండ్స్. సో, దానికి సంబంధించి అయితే మాత్రం మనకి ఇక్కడ హియరింగ్‌కి అయితే వెళ్ళబోతుంది. సో, మరి ఈ కోర్ట్ కేస్ అనేది ఎంత ఎఫెక్ట్ చేస్తదని చెప్పి మనకైతే అంత క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే మీకు కోర్ట్ కేస్ ఉన్నంత మాత్రాన మీకైతే ఆ కేస్ అయ్యేసరికి నోటిఫికేషన్‌కి నాకు తెలిసి రిజల్ట్స్ అయితే అన్నీ వచ్చేస్తాయి మొత్తం. అన్ని లిస్ట్‌లయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి అయితే దీనికైతే మనకి చేంజ్ అయితే జరుగుతాయి ఫ్రెండ్స్. సో, మాక్సిమం ఈ లిస్ట్ అయితే ఏదో సెకండ్ లిస్ట్ తర్వాత చేంజెస్ అనేది జరుగుతాయి. కాకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి మనకేమైనా మార్పులైతే జరగడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో, కోర్ట్‌కి సంబంధించి ఇదే అప్డేట్ అయితే మాత్రం అదైతే హియరింగ్‌కి అయితే వస్తుంది. సో, అయితే జరుగుతాది. సో, ఒకవేళ మనం గాని గెలిచినట్టయితే ఖచ్చితంగా కూడా మనకి మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. ఎవరైతే పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్‌కి అప్లై చేసుకొని జాబ్ క్రాక్ చేయాలనుకుంటున్నారో. ఇంకా అదే విధంగా చాలామంది అడిగే డౌట్ ఏంటంటే, పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్‌లోని మాకు జాబ్ అయితే వచ్చింది కదా! ఫస్ట్ లిస్ట్‌లో అయితే వచ్చింది. సో, మాకేమన్నా సరే అంటే ఫస్ట్ లిస్ట్‌లో వచ్చిన వారికి క్యాన్సిల్ అయితే అయిపోతుందా? ఫస్ట్ లిస్ట్‌లో వచ్చిన వారికి జాబ్ అనేది ఈ కోర్ట్ కేస్ వల్ల ఏమన్నా పోయే ఛాన్సెస్ ఉన్నాయా అడిగితే చాలామంది అయితే అడుగుతున్నారు. సో, దానికి సంబంధించి ఉన్న అప్డేట్ అయితే ప్రకారం మీకైతే పోస్ట్ ఆఫీస్ సంబంధించి వచ్చిన ఫస్ట్ లిస్ట్‌లో మీ పేరు గాని ఉన్నట్లయితే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ జాబ్ అయితే పోదు. ఎందుకంటే, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్‌ని అంత ఈజీగా తీయరు కాబట్టి, ఫస్ట్ లిస్ట్‌లో గాని ఒకవేళ మీ పేరు గాని ఉన్నట్లయితే మీకు జాబ్ అయితే పోదు. ఎందుకంటే, మీ జాబ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చే లిస్ట్‌లో గానివ్వండి, నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్‌లో గానివ్వండి, మీకైతే మాత్రం జాబ్ అయితే మాత్రం అంటే నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్, నెక్స్ట్ వచ్చే లిస్ట్‌లో అయితే చేంజెస్ అయితే చేస్తారు గానీ, ఆల్రెడీ జాబ్ వచ్చిన వాళ్ళకైతే మాత్రం ఎలాంటి తీసేయడం గానీ, ఎలాంటి ప్రొసీజర్ అయితే ఉండదు. ఇంకా అదే విధంగా సెకండ్ లిస్ట్ వచ్చినప్పుడైతే మాత్రం మన ఛానల్‌లోని ఒక షార్ట్ వీడియో గానివ్వండి, లేకపోతే లాంగ్ వీడియో గానివ్వండి నేను చేసి పెడతాను. ఆ అప్డేట్ కూడా మీ వరకు రావాలి. ఆ ప్రతి అప్డేట్ కూడా మీ వరకు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు పోస్ట్ ఆఫీస్ సంబంధించి వీడియోస్‌ని ఎక్కువ లైక్ చేశారంటే, నేను ఇంకా పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఇంకా చెప్పినగా ఇప్పుడు మణిపూర్ డివిజన్ నోటిఫికేషన్ ఎలా వచ్చిందో, ఇంకా అదే విధంగా 10థ్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, ఇంటర్ కానివ్వండి, వాటికి సంబంధించి కూడా మీకు నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయితే ఆ నోటిఫికేషన్స్ రిలీజ్ అయినప్పుడు నేనైతే మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, మీరు సింపుల్‌గా ఎవరైతే చూస్తున్నారో అంటే మీకు పోస్ట్ ఆఫీస్ సంబంధించి ప్రతి అప్డేట్ కావాలి. మణిపూర్ డివిజన్ కానివ్వండి, కోర్ట్ కేస్‌కి సంబంధించి కానివ్వండి, కట్ ఆఫ్ ఎంత తగ్గింది అన్నది కానివ్వండి, లేకపోతే ఏంటి ఈ లిస్ట్‌లనేవి పెండింగ్‌లోకి ఎళ్తున్నాయి. ఎప్పుడు అంటే ఎప్పుడు వస్తుంది? ఈ ప్రతి అప్డేట్ మీ వరకు రావాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది. మీ అందరికి తెలిసినట్టే. బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకుంటే ప్రతి అప్డేట్ కూడా మీ వరకైతే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో, అదే విధంగా ఇలాంటి అంటే పోస్ట్ ఆఫీస్ సంబంధించి అప్డేట్స్ మీకు కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. షేర్ చేయండి. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ సంబంధించి చాలామంది వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. ఆ న్యూస్ తెలియక అప్లై చేసుకోలేక చాలామంది అయితే ఇబ్బంది పడతారు. ఇప్పుడు కూడా మీకు మణిపూర్ డివిజన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చని చాలామందికి తెలీదు. అంటే మణిపూర్ డివిజన్‌లో కట్ ఆఫ్ కూడా చాలా తక్కువ ఉంటుందని దానికి అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయిందని తెలీదు. సో, ఇలాంటి అప్డేట్స్ కావాలి కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. షేర్ అయితే చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ మనకు పోస్ట్ ఆఫీస్ సంబంధించిన అప్డేట్ అయితే మాత్రం మరిన్ని అప్డేట్స్ కోసం మాకు కనెక్టెడ్‌గా ఉండండి. థాంక్ యూ. బాయ్.